ఇమ్మంటావా? ఇవ్వండి. వాడికి 2000 ఇస్తే మా అమ్మ దగ్గర 10,000 అని చెప్పి వసూలు చేయొచ్చు. పర్వాలేదు. అలాగే. చంపేస్తాను, పీకి నొక్కేస్తాను. అలాగే ఉండిపో. వడ్డీ డబ్బులంతా 2000. వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు, డబ్బు తెస్తున్నాడు, తీసుకుని చెట్టుకుని చెక్కి. బాబు అదే బాబా, డబ్బులు ఆగిస్తాను వాడికి ఇచ్చావు. అది కాదు నీకు వాడి మీద నమ్మకం నమ్మే లేదా నీకు? అది కాదు బాబా. ఓహో, మీ నాన్నగారు బాకీ తెచ్చావా? తల్లిదండ్రులు ఎంత ప్రేమ బాబు నీకు. ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చూసారా మామ గారు, మీ అబ్బాయి మీ బాకీ నా సెట్ గారి చేత చెప్పుచ్చుకుంటాడు పెట్టాడండి. కంటే ఇలాంటి కొడుకుని కనాలండి. గాలికి ఎగిరిపోయే పేలాపిండి శ్రీకృష్ణ అర్పణం. తెలివితేటలు ఒకళ్ళవి, తెల్లారేది మరొకళ్ళకి. చా బావా, నేను వెళ్ళొస్తాను బావా. అక్కడ మరి అడిగాను చెప్పు. అంకుల్, ఇంకా 4 రోజులు ఉండకూడదు? ఏమ్మా? మళ్ళా రామేష్ సెట్ వస్తాడని భయంగా ఉంది. వాడు వస్తే నేను వస్తానని చెప్పు, మళ్ళీ ఇంకెప్పుడు రాడు. అది కాదు బాబు, ఒక్క రోజులోనే సొంత మనిషిలా ఎంతో కలిసిపోయావు. ఇంకో రోజు ఉండకూడదు? అదేమిటమ్మా, ఈ ప్రపంచంలో నాకు నచ్చింది ఇది ఒకటే. నేను మీ ఉప్పు తిని బ్రతుకుతున్న అతి సామాన్యుణ్ణి. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయటం చిలకతో ఎలక్క పెళ్లి చేయటమే కదా మహాప్రభు. మీరెక్కడా నేనెక్కడా? మీరెక్కడా మేమెక్కడ? ఎక్కడెక్కడి వారమో ఇక్కడ చేరడానికి కారణం అంతా గ్రహ బలం. గ్రహాలు ఎటుపోతే మేము అటైపోతాం. కాబట్టి మదర్పిద చందన తాంబూలాలు స్వీకరించి, మీకు మీ వారెవరూ లేరు కాబట్టి మా వారే మీ వారు. మా కరటగబట్టు మీ తరఫున పళ్ళెం అందుకుంటాడు, స్వీకరించండి. మహాప్రసాదం. కరటగబట్టు లగ్న పత్రిక పఠించండి. చెత్తం. స్వస్తి స్త్రీ పొట్టి చిట్టడివి కొండనక గుండెదేర కుయ్యో. రామన్న లథమన్న కిట్టప్ప నరసింహస్వామి తోకనాయుడు తోక దీవన్న శివులో తిర్రెట్ట కుయ్యో. ఏమా కంటకావరం, మా ముందే కాలు పైన పెట్టుటయా? కంటకావరము కాదు దొర, మా గుండెదేవర గురువాజ్ఞ. నీ ఇంట ఈ శుభకార్యము జరిగితే రకతం వరదలవుతుంది, పుర్రెలు పగులుతాయి, తీనుగులు పెంటలవుతాయి. అరుపులు తర్వాత అరుచుకోండి, సమయం ఇస్తాం. ముందు మా ఇంట శుభకార్యం జరుపుటకు ఎవరడ్డమో చెప్పండి. జటాయువు పక్షి దొర. జటాయువా? వారు రామాయణ కాలంలోనే మరణించారే. ఓ దొర, వారి మునిమనవడి మునిమనవరాలి మునిమనవడైన ఒక గుడ్డి గద్దోనిది దొర. అది ఓ కుంటి పిచ్చుకతో కుళ్ళికి నీళ్లోసుకుని గుడ్డెట్టయ్యా, నీ గుండు బగిలింది, దాని గుడ్డు బగిలింది. అది నిన్ను శపించినాది దొర. అది మళ్ళీ గుడ్డెట్టి పొదిగి ఎదిగేలోగా నీ ఇంట ఏ శుభకార్యము జరిగినా నీ బుర్ర బద్దలవునని ఆ కొండదేవర శపించినాది దొర. ఇదేమి అసత్యము భట్టు? గ్రహముల నీవు వీరికి అనుకూలించినవి అని చెప్పి ఉంటివి, మరి ఇదేమి గుండుదేవర శాపము? అనుమానించక్కర్లేదు దొర. సూర్యుడు 2వ ఇంట తొంగున్నాడు. శని ఒక పాదం నీ నెత్తి మీద, మరొక పాదం ఆ బట్టుగాడి నెత్తి మీద పెట్టి ఉన్నాడు దొర. రావుకేతులు రాక్షస గణాన్ని నెట్టుకొస్తున్నారు దొర. ఇదంతా పచ్చి అబద్ధం. గ్రహాలు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాయో నాకు వాళ్ళ దినచర్యలతో సహా తెలుసు. ఈ కొండతో బుకాయిస్తున్నాడు ప్రభు. దొర, వెదురు బియ్యం ఇప్పిస్తాను, వెళ్ళిపోండి. ఓహో, బుకాయింపు నీదానాగా ఈ పుస్తకాల్లో ఏంటండి? పద, అసలు గ్రహాన్ని నేను చూపెడతాను. చూడు బట్టి దొర, ఆ గ్రహాన్ని చూడు. ఎక్కడా ఎక్కడా? చూడు, నేనే నీ శని గ్రహాన్ని, చక్రవర్తి. నువ్వు ఆ సెక్రటరీ కలిసి ఆడుతున్న నాటకం అంతా రావు గారి దగ్గర బయట పెట్టానంటే ఆయన ఇప్పటికిప్పుడే గుండు పేలుస్తాడు, నీ గుండు 1000 ముక్కలవుద్ది. కాబట్టి నోరు మూసుకుని మర్యాదగా నేను చెప్పిన దానికిలా తలాడించు. సరే. సరేనా? సరేనండి. చూశాను మహాప్రభు. ఈ కొండదేవరకు గ్రహ విజయాల గురించి నాకన్నా బాగా తెలిసినట్టున్నది. అటునా? మనం ఈ పెళ్లి విషయం వాయిదా వేయటం తమ ప్రాణాలకే మంచిది. అవును దొర, మనం ఆపు చేయండి. పెట్ట గుడ్డెట్టాగా చెప్తాను. అప్పటి వరకు నీ కోలక మనవు సేకు. ఏమీ వైపరీత్యము? వర్మగారు, మమ్మల్ని మన్నించండి. గ్రహములు అనుగ్రహించక పెట్టగుడ్డు పగిలి శాపగ్రస్తులమైన కారణాన ఆడిన మాట తప్పిన వారమైతిని. లేకపోతే సచ్చుండే వాడివిరా. ప్రాణభీత్తో కాదురా, మేము పోతే వీరికి కన్యాదానము చేయవారెవరూ ఉండరు. కావున కొండదురా, మళ్లీ పెట్టగుడ్డి టెనునికి చెప్పే వరకు ఈ వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నాను. అంతవరకు మీరు కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందిగా ఆదేశిస్తున్నాను, ఆక్రోహిస్తున్నాను. పండు. మహాప్రభు, ఏమి? ఇంత మరణగండం నుండి మిమ్మల్ని కాపాడిన ఈ కొండ దొరకు ఈ రోజు మన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి గౌరవించడం మర్యాద కదా? మర్యాద కాదు, రాత మర్యాద. నాకు చాలా పనులున్నాయి దొర. ఏనుగులు తోలాల, ఎలకలు పట్టాల, గుడ్లు కొట్టాల, బోతులను సంపాల. నేను పోతాను దొర. అవన్నీ మా సమక్షంలో చెద్దురు గాని రండు. బట్టు
చంపేస్తాను. ఏమిటో ఈ తొందర? నాకు పెళ్లి చేస్తాను, నాకే ఎదురు తిరుగుతావా? అసలే వాడు అడ్డొచ్చాడు అనుకుంటే వాడు ఈ రాత్రి కూడా ఇక్కడ ఉండమంటావా? అది కాదు, వాడు చక్రవర్తి. అందుకే సత్కారం అనే పేరుతో వాడిని రాత్రికి ఇక్కడ ఉంచేశాను. తడి చెప్పులు లేకుండా వాడిని లేపేసాయి, పగబట్టిన గ్రహాలు వాడిని చంపాయని పిచ్చివారదు నేను నమ్మిస్తాను. హలో, గుడ్ మార్నింగ్. నన్ను ఇద్దరికి మీరు చూసింటారనుకుంటాను. అదే లేదండి, అబద్ధం ఆడకండి. నిజం అండి. ఇప్పుడు చూస్తున్నారుగా. మీరు చాలా విషయాలు మాట్లాడరండి. ఇంతకీ మీరు ఎవరండి? కేర్ ఆఫ్ సహా అంటే ఆకుంటి భద్రాచలం, కేర్ ఆఫ్ సంజీవిని సంచార ఆరోగ్యశాల. ఏం పని మీద వచ్చారు? ఏం లేదండి, నేను కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి పెట్టాను. అందులో మీ స్టాఫ్ అందరినీ మెంబర్స్ గా చేర్పిస్తారని. ఏమిటండి స్కీము? ఏం లేదండి, సంవత్సరాలు 1000 రూపాయలు కట్టారనుకోండి, 116 ఇంజక్షన్లు, 2 ఆపరేషన్లు ఫ్రీ. రోజు సగంలో చచ్చిపోయారు అనుకోండి, మొత్తం అమౌంట్ అంతా రిటర్న్ ఇస్తాం. ఇద్దరిని చేర్పించిన 2 ఇంజక్షన్ ఫ్రీ, 5 చేర్పించిన 2 ఆపరేషన్లు ఫ్రీ. దసరాకి, దీపావళికి, సంక్రాంతికి బోనస్ వైద్యం కూడా ఉంది. ఏమండి, లోపల చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తారు. ఆగండి, నోట్ చాపండి, వెళ్ళండి. రాత్రి పెరుగు కలుస్తుంటే 2 వేళ్ళు ఇలా అతుకుపోయండి. విడాలంటే ఎలాగండి? అమ్మా పైకెత్తు. ఎన్నింటికి ఎత్తుకుపోయింది? 12 వరకండి. అప్పుడు దాకా మెలుగు ఎందుకున్నావు? ఎన్నేళ్ళు 2 ఇడిపోయాయి. హాయ్. మళ్ళీ 60 అతుకుపోతాయి. హలో రాజా, మీరు అడిగిన అమౌంట్ రెడీ చేశాం. డిక్లరేషన్స్ రాగానే ఇంకో నెలలో మీ షేర్స్ కూడా డిసైడ్ చేస్తాం. దీని మీద సంతకం పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఈ డబ్బు మీ ఇంటికి తీసుకెళ్తే మీ వాళ్ళు మీద పడిపోతారు, అప్పులు అలా కట్టేస్తారు. ఈ డబ్బు మా అమ్మ దగ్గర ఇస్తే దాచి మనం అడిగినప్పుడు ఇస్తుందండి. కరెక్ట్. ఈ డబ్బు మీ అమ్మకి ఇచ్చేసే మన ఊరు వెళ్దాం. రాజా, ఏదో డబ్బు వచ్చినట్టుంది ఆఫీస్ లో. ఈ పరిస్థితిలో మీ నాన్న కొంచెం సాయంగా ఉంటుందిరా. అబ్బే, మన డబ్బు కాదురా, ఇది జపాన్ గవర్నమెంట్ కట్టాలి. అప్పుడు కానీ మన ప్లాంట్ ఓకే కాదు. అందుకే మా ఆఫీస్ లో చేశా. జపాన్ డబ్బా, ఇండియాది కాదనమాట. నాటకాల కంపెనీ అన్నావే, చూసావా? ఈ నాటకాలు మనకి ఎంత ఉపయోగపడ్డాయో. ఇప్పుడే ఒప్పుకో, యాక్టర్లు సాధించలేని ఏమీ లేదని. ఒప్పుకున్నా. కరెక్ట్. ఈ రోజు మంచి కోసం నేను నటించాను, రేపు నువ్వు నటించాలి, నీ బాబు నటించాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌములే రాజ్యాలెలుతున్న స్వర్ణయుగం ఇది. సువర్ణ సుందరి. కొమ్మ? ఏ కొమ్ము? ఈ కొమ్ము ఎంత పదునుగా ఉంది. లాగించాలు, గుచ్చుకుంటాలు. ముందు వేషం తీసేసి జరగాల్సింది చూడు. వాడేం చూస్తాడే, జరగాల్సింది నేను చూస్తాను. వాడికి ఎందుకు శ్రమ? ఎంతో కాలంగా మీ నాన్న చేసే పిచ్చి చాట్లు, పిచ్చి పనులు చూస్తూ ఊరుకున్నది నీకోసం గాని, నువ్వెవరితోటో వెళ్ళిపోతే చూస్తూ ఊరుకోవడానికి నేనేం వ్యధాలు కాదు. ఓ, ఎదవన్నమాట. ఇంత చిన్న వయసులోనే నీకు చావు రావటం నాకు చాలా బాధగా ఉంది. అయ్యో పాపం, అర్ధాంతరంగా చేస్తానంటాడేమిటి? అర్ధంతరంగా కాదురా, ఈ అర్ధరాత్రి నువ్వు ఇక్కడ చస్తావు. ఏమాసప్తములు? గ్రహములు యుద్ధము ప్రభు. ఏమది? కోయదోల మాటలకు కోపించిన గ్రహములు భగభగా మండుతూ వాడిపై విరుచుకుపడి వాడిని భక్షించబోతున్నాయి మహాప్రభు. అట్లనా? గ్రహములు విచ్చేసిన మేము వీక్షించవాలనే? అమ్మో, భస్మం అయిపోవు. ఓహో. శబ్దం ఆగిన తర్వాత వాడి శవమును చూసరకు పోవుదాం. అంతవరకు మనం జపం చేయదాం. ఓం శనాయ నమః, ఓం శనాయ నమః, ఓం శుక్రాయ నమః, ఓం శుక్రాయ నమః. అట్టు ఎవరిదా దెబ్బ? శబ్దము బట్టి చూసిన ఇది శుక్ర దెబ్బై ఉండును మహాప్రభు. వాడి అబ్బ దగ్గరికి వెళ్ళినేమో. ఓం శుక్రాయ నమః, ఓం శుక్రాయ నమః. ఇది చంద్ర దెబ్బ. చంద్రుడికి దెబ్బ రాదు స్వామి, ఇది భుజ దెబ్బై ఉండును. నా పేరు చక్రవర్తి. మీ అమ్మాయిని ప్రేమించిన వాడిని, మీ దృష్టిలో చెడ్డవాణ్ణి. మనిషి మనిషిని నమ్మాలి, శ్రమను నమ్మాలి. అంతేగాని మీలాగా కనపడని గ్రహాలను పిచ్చిగా నమ్మితే ఇంటి కథ సినిమా కథ అవుతుంది. మాలాంటి వాళ్ళు నాటకాలు వేయాల్సి వస్తుంది. దుష్టగ్రహాలు ఆకాశంలో లేవు, అవకాశం పక్కనే ఉంటాయి. అయ్యా, ఇందులో నా తప్పు లేదు మహాప్రభు. ఈ సెక్రటరీగా నన్ను అడ్డం పెట్టుకున్నాడు, నేను ఆ గ్రహములను అడ్డం పెట్టుకున్నాను. బుద్ధి గడ్డి తింది మహాప్రభు. తెలిసినది మతి చెదిరినది. మేమిక ఆ గ్రహము అనుగ్రహముతో నడువము. ఆగ్రహముతో మీ ప్రియుడు చెప్పిన అభిప్రాయముతో నడిచదము.
అయ్యా మీ ఊపు ఆపాలంటే 60 ముందే చెప్పాలి. వీరభద్ర గారి హౌస్ ఎక్కడ? వీరభద్ర గారు, వీరభద్ర గారు, వీరభద్ర గారు ఏమిటి? వీరభద్ర గారి మనిషి వైలెట్ రిక్షాలో వచ్చాం. రిక్షా వాడికి 40 రూపీస్. దారిలో పండు తిన్నాం 15 రూపీస్, గుడ్డు తిన్నాం 18 రూపీస్, చెగోడీలు తిన్నాం 16 రూపీస్, ఐస్ క్రీమ్ తిన్నాం 15 రూపీస్. గడ్డి 13 రూపాయలు బాబు. సరే మీరు ఇలా మా మీద పడిపోవడానికి మీకు మాకు ఉన్న సంబంధం ఏమిటి? మీ తిండికి మాకు ఉన్న లింక్ ఏమిటి? వీరభద్ర గారిని పిలవాలి, మాట్లాడతాం. నేనే మీ అభిమానానికి నా జోహార్లా నిలబడి మాట్లాడండి. మనం చాలా కావలసిన వాళ్ళం. మీ కోడలు గంగకి చాలా దగ్గర చుట్టండి. బాబా గారు, మన ఇల్లు ఎక్కడ? వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి లోపలికి రండి, చాలా మాట్లాడాలి. లోపలికి నీకెంతయ్యా? ఇల్లేమిటి ఇరుగ్గా ఉందే, వంట వాసనే లేదు. అయ్యో దూలాలు అవుకు, బరువు ఆగదు. అలా తెచ్చి ఉయ్యాల ఊగాలని చాలా రోజుల నుంచి ఆశ బావా. ఏనుక్కి వెలగ పండు తినాలని ఉంటుంది, వీలవుద్దా? అలా తెచ్చేయండి. అది సరే, గంగ ఎక్కడ? పక్కకి వెళ్ళింది, వస్తుంది. చూసి చాలా రోజులైంది. చిన్నప్పుడు నా బొజ్జ మీద భుజాల మీద చెంగు చెంగున రబ్బరు కొండ మీద ఆడుకునేదన్నమాట. డాక్టర్ అడ్వైజ్ చేశారు తిండి తగ్గించమని. తగ్గించేశా. 2 గుండెల అన్నం చాలు. 4 కేజీల వంకాయ, 20 కేజీల బఠానీ, 4 కాలీఫ్లవర్ కలిపి ఒక కూర చేస్తే చాలు. 2 బకెట్ నిండా సాంబార్, 1 బకెట్ నిండా చక్కటి చిక్కని పెరుగు, రాయిలా ఉండాలి. 1 గోంగూర పచ్చడి చాలు. 1 బకెట్ నిండా పాయసం. విభరే రామరస. రసం మర్చిపోయాను, మీరా రసం పెట్టించండి. బాబాయ్ ఎప్పుడొచ్చా? గంగా, నిన్ను చూసి ఎన్ని రోజులైందమ్మా? ఏమమ్మా అలా చిక్కిపోయావు? ఏమిటి బాబాయ్, నువ్వు కూడా ఇలా సన్నబడిపోయావు? డాక్టర్ అడ్వైస్, డైట్ లో ఉన్నాను. బాబాయ్ గారికి అందుకే సింపుల్ లిస్ట్ ఇచ్చాను. వచ్చేటప్పుడు దారిలో ఏమి తినలేదు. 1 కేజీ ఉప్మా. నువ్వు స్నానం చేసిరా, నేను భోజనం రెడీ చేస్తాను. వచ్చి అది రెడీగా ఉంచు. బాబా, స్నానం ఎక్కడ చేయాలి? మా దొడ్లో నుయ్యి ఉంది గాని తమకి నీళ్లు సరిపోవు. ఇలా తిన్నగా వెళ్లి అడంచేది పక్కకి తిరిగితే అక్కడ పశువులను కడిగే చెరువు ఉంది, అదైతే తమకు బాగుంటుంది. అవును, 1 సంవత్సరం ఇక్కడ ఉంటున్నాను కదా, అదే కరెక్ట్. బాబా, అక్కడ ఈత కొట్టద్దా? వద్దు, పశువులు బెదురుతాయి. స్నానం చేసి వచ్చేయండి. వెరీ గుడ్ బాబా. మొత్తానికి అందరూ ఆ ఇంట్లో చేరుతున్నారు అనమాట. ఏరా డాక్టర్ బావా? ఎరా ఇంజనీర్ బావా, బ్రిడ్జిలన్నీ ఓకేనా? ఓకేలేరా. అవును, ఎంతకాలం ఈ వ్యాన్ వైద్యం చేసుకుని బతుకుతావురా? చేసినంత కాలం రా. అది సరే గాని నేను ఐడియా ఇస్తాను, వింటావా? ఏంట్రో? ఈ వ్యాన్ మీద వేసవ కాలంలో కూల్ డ్రింక్స్, వర్షాకాలంలో బజ్జీలు, చలికాలంలో రగ్గులు అమ్ముకుంటే బాగా బతకగలవరా? అప్పుడు నీకే కాంట్రాక్ట్ ఇస్తా గానీ నేను చెప్పేది సంక్రాంతి వస్తుంది అమ్మ, నువ్వు కూడా విను. ఆ పండుగ బాగా చేయడం పెద్ద అలవాటు. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, మీరే దగ్గర ఆ పండుగ బాగా చేయించాలి. ఒరేయ్, మా ఇంటి గురించి నీకెందుకురా? నా దాని గురించి నీకెందుకురా? రేయ్, నీ ఇల్లు పీకి మీ అత్తకు పాకేస్తున్నావు, ఆ పాక కింద నీకు ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే జాగ్రత్త. నాకెట్టేసరికి ఎవరికి చేతులు రావట్లేదు. చూడండి కాలం ఎలా మారిపోయిందో. మంగమ్మ, కొంతమంది మనుషుల మీద పడిపోతారు, కొంతమంది మనుషులు ఇళ్ల మీద పడిపోతారు. నువ్వేంటే ఎప్పుడు కాలం మీద పడిపోతావు? లేకపోతే ఏటయ్యా, కర్ణం గారు అబ్బాయి కలెక్టర్ అవ్వచ్చు. నా చేతుల మీద భూమి అడ్డాడైనా ఎవరెంత గొప్పోళ్ళైనా నా చేతుల నుంచి వచ్చాకే గొప్పోళ్ళయ్యచ్చు.
చెప్పు. లేకపోతే ఏటయ్యా, పండగ వచ్చిందంటే మామూలు ఇచ్చివరా? ఓ పప్పు ఎట్టివరా? ఇప్పుడు పెట్టట్లేదా? ఏది ఒకళ్ళు ఓటి ఒకళ్ళు కోడికాలు వెళ్ళిపోయారు. ఊటీ కొడైకెనాలే, కోడికాలు కాదు. అదేనయ్యా, పండగ వస్తుంది మామూలు ఇమ్మని అడిగానండి. నేను సంవత్సరం చేసుకోవట్లేదు, ఓటి వెళ్ళిపోతున్నావని నా మొఖాన్ని ముట్టిదని కడతారు చూడండి. అలాగ రూపాయి బిల్లు అడిగారండి. అయ్యా మరి తవరున్నారంటే సాకులోకి బట్టలు పెడుతున్నారు, మంగళోళ్ళకి బట్టలు పెడుతున్నారు, యాదోళ్ళకి పెడుతున్నారు, నాకెడుతున్నారు.